బాల్య వివాహాలు చేయడం ప్రోత్సహించడం నేరమని పాపనపేట ఎస్ఐ మహిపాల్ రెడ్డి అన్నారు. శనివారం నాడు స్థానిక ఉన్నత పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన 18 సంవత్సరాలు నిండిన అమ్మాయిలు 21 సంవత్సరాలు నిండిన అబ్బాయిలు పిల్లలుగా నిర్వహించబడతారని, విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. అనంతరం అంగన్వాడీ సూపర్వైజర్ శ్రీదేవి మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాల గురించి వివరించారు. తదనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు చీకోటి మహేశ్వర్ మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం పేరెంట్స్ మీటింగ్ నిర్వహించబడుతుందని, లింగ సున్నిహిత్వం, లింగ సమానత్వం విషయంలో పోషకులు అవగాహన కలిగి ఉండాలని, బాల బాలికలను సమాన దృష్టితో చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ లక్ష్మీనారాయణ, ఐసిడిఎస్ సూపర్వైజర్ మంజుల, పాఠశాల సిబ్బంది, పోషకులు తదితరులు పాల్గొన్నారు. అవి కూడా తగ్గ పెట్టట్లేదు సార్. మీరు మాకు రిపోర్ట్స్ పంపిస్తేనే కదా సార్ మాకు తెలిసింది. మాకు అసలు పిల్లలు ఏం తెలుస్తున్నారు, ఎప్పుడు అడిగినా ఏం లేదా అండి. నాకు ఏమైనా ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటే చేస్తారు, లేదంటే లేదు అంతే. మీరు పిల్లల ప్రోగ్రెస్ మాత్రం కంపల్సరీ పంపించండి సార్. ఎవ్రీ మంత్ మార్క్స్ ఏం కదా మనం ఖచ్చితంగా వాళ్ళని అబ్జర్వ్ చేస్తే, ఎందుకంటే కొద్దిగా పిల్లలు ఇప్పుడు సార్ వాళ్ళు అన్నట్టుగా అట్రాక్టివ్, వాళ్ళు ఏదో ఆకర్షణ లోనంటున్నారు. అలా వచ్చింది ఏం లేదు కానీ జీవితాలు ఖరాబ్ అయిపోతుంది. అది వాళ్ళకి తెలియదు. మనం మీద చేసే పొరపాట్లు ఏమున్నాయంటే, మన పిల్లలను ఏదో ఆలోచన చేసి, సరే మా పిల్లలు 10 అయిపోయింది, ఏమి పెళ్లి చేస్తావా, ఏం చేద్దాం, అది కాదు. మన పిల్లలను మనం ఒక స్టాండింగ్ మంచి పొజిషన్ లో వాళ్ళ నుంచి వాళ్ళ తెలివితేటతో వాళ్ళు వేయగలరు. వాళ్ళు అట్లా కాదు, మనం ఈ స్టెప్ వేస్తే బాగుంటుంది. ఈ ఎడ్యుకేషన్ 5ంటికో 6ంటికో స్కూల్ అయిపోతుంది. 6 గంటల ఇంటికి రావాలి కదా, ఇంటికి రావాలి, తినాలి, చదువుకోవాలి, పండాలి. 9ంటికి 10ంటికి 2 గంటలు ఎందుకు జరగబడుతుంది? అది చూడాల్సిన బాధ్యత ఎవరిది? ఇప్పుడు అదే మన ఇంట్లో అమ్మాయి ఉన్నది, అమ్మాయి 7 నిమిషాలు చూస్తాం, ఒప్పుకుంటావా? మరి అబ్బాయి వాడేమన్నా పని చేస్తున్నా, చదువు తప్ప వేరే పని లేదు కదా. ఇంత తిన్నా తాగినా పన్నా మన కూరగాయలు ఏం చేస్తున్నా అనేది మనం చూడం. వచ్చినాక నువ్వు చూడాలి కదా. తల్లిదండ్రులకు నా యొక్క ధన్యవాదాలు. ఇప్పుడు సార్ చెప్పిన విధంగా కానీ, పిల్లలు చెప్పిన విధంగా కానీ ఆలోచన చేసి ఏంటంటే, మన పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు చదువుతున్నారా లేదు, సార్ చెప్పినట్టుగా కానీ మేడం చెప్పినట్టుగా కానీ వాళ్ళు ఇంకేదైనా వేరే వ్యసనాలకు కానీ బానిసలు అవుతున్నారా, ఇది తెలుసుకోవడం మనకి తల్లిదండ్రులు మన బాధ్యత ఎంతో ఉంటుంది. వాళ్ళు పాఠాలు చేసి తోలియడము, ఇది తోలియడానికి వాళ్ళ బాధ్యత. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రవర్తనను గమనించడం మీద మన బాధ్యత, చాలా బాధ్యత మనకు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా అంటే జనరేషన్ ఏమైంది, మనం 10 తరగతి చదివిస్తున్నాం, 10 అయిపోతే నా మీద చేసేస్తాం. ఇలా ఎట్లా అంటే నేను దేశం పని పోయి వ్యవసాయం చేసి